తాగిన మైకంలో భార్య పిల్లల్ని చంపిన ఘోరమైన ఘటన రంగారెడ్డి జిల్లా ఆమంగల్లో జరిగింది. రామ్దాస్ అనే వ్యక్తి కవిత అనే ఈ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మొదట్లో మంచిగానే ఉన్న మెల్లగా మద్యానికి బానిసైన రామ్దాస్ రోజు తాగి భార్య పిల్లలతో గొడవ పడేవాడు. చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఎంత చెప్పినా రామ్దాస్ మారలేదు. వీళ్ళకి 3 పిల్లలు. పెద్ద అమ్మాయి హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. ఒకరోజు రామ్దాస్ బాగా మద్యం తాగి 2 కత్తులను కొని ఇంటికి తీసుకొచ్చాడు. అదే రోజు మళ్ళీ ఇంట్లో ఏదో గొడవ జరగడంతో రామ్దాస్ భార్య కవిత ముఖంపై కత్తితో ఘోరంగా దాడి చేశాడు. దీంతో కవిత అక్కడే చనిపోయింది. అది చూసిన 2 పిల్లలు ఏడుస్తుండటంతో వాళ్లపై కూడా కోపంతో దాడి చేశాడు రామ్దాస్. ఇప్పుడు ఆ కుటుంబంలో బ్రతుకున్నది ఈ పాప మాత్రమే. ఈ పాప చెప్తున్నది ఏంటంటే తన తండ్రితో పాటు మరో 3 కూడా తన తల్లిని చంపారని. మరి పూర్తి నిజమేంటో పోలీసుల ఎంక్వైరీ తర్వాతే తెలుస్తుంది. మద్యం మహమ్మారి ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే సమాజం బాగుపడుతుంది? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.